దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఆదికాండము 5వ అధ్యాయము 2వ వచనం. మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి, వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. దేవుడంట ఆడదానిగాను మగదానిగాను సృజించి ఉన్నాడట. ఆ దినమున వారిని సృజించినటువంటి ఆ దినమున వారిని ఆశీర్వదించినాడట. ఆశీర్వదించి వారికి నరులు అని పేరు పెట్టి ఉన్నాడట. దేవుని బిడ్డలారా, వారిని దేవుడు ఏమంటున్నాడంటే 24వ అధ్యాయము ఆదికాండము 31వ వచనములో, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము, నీవు బయట నిలువనేలా. దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. దేవుని బిడ్డలారా, దేవుని చేత ఆశీర్వదించబడిన వారు మీరు. ఎందుకు మీరు బయట ఉన్నారు? లోపలికి రండి అని చెప్పేసని ఉదయకాల సమయంలో మిమ్మల్ని లోపలికి పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు లోపలికి పిలుస్తున్నాడంటే, ఆదికాండము 2వ అధ్యాయము 3వ వచనములో దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. దేవుని యొక్క ఆరాధించే దినమును, విశ్రాంతి దినమును ఆయన ఆశీర్వదించి పరిశుద్ధపరిచి ఉన్నాడు గనక, మగదానిగాను ఆడదానిగాను సృజించినటువంటి నరులని దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు కదా. వెలుపట ఉన్నారేమో, లోపలికి రండి, మిమ్మల్ని నేను ఆశీర్వదించి పరిశుద్ధపరుస్తాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ విశ్రాంతి దినమున, ఈ ఆదివార దినమున, దేవుని ఆరాధించేటటువంటి ఈ దినమున, దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి నీవు దేవుని మందిరంలో ఉన్నావా? దేవుని యొక్క మందిరంలో ఉండకుండా లోకములో బయట ఉన్నావా? ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. దేవుడు నిన్ను పిలవడమే కాకుండా భూమిని ఆకాశమును కూడా సాక్షులుగా మీకు పెట్టి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎలా తప్పించుకోగలుగుతారు? మీరు దేవుని చేత సృజింపబడినటువంటి వారు, దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వారు మీరు. ఆయనని ఆరాధించాలి. ఈ సమయమున ఆయనను మీరు గణపరచాలి, ఆయనను మీరు స్తుతించాలి. అలాంటిది మీరు లోకంలో ఉంటూ ఉన్నారు. అలాంటిది మీరు లోపల ఉండకుండా వెలుపల ఉంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, చూడండి, అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది, నీ దేవుడనే యెహోవా నిన్ను ప్రేమించెను. నువ్వు ఎక్కడ ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నా, ఎలాంటి జీవితము నువ్వు జీవిస్తూ ఉన్నా, నీ దేవుడనే యెహోవా నిన్ను చేసి ఉన్నాడు కదా, నిన్ను ఆశీర్వదించి ఉన్నాడు కదా. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు గనుకనే నీ దేవుడనే యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. దేవుని యొక్క మందిరము లోపల ఉండకుండా నువ్వు వెలుపల ఉన్నావు కదా, నీకు శాపం వచ్చి ఉన్నది. దేవునికి దూరముగా ఉన్న వారికి దేవుడు శాపాన్ని పెట్టి ఉన్నాడు. దేవుని బిడ్డ, ఆ శాపము పోవడానికే లోపలికి రండి, నా ద్వారా మీరు ఆశీర్వదించబడ్డారు కదా, నేను మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను, శాపాన్ని తీసివేసి ఆశీర్వదిస్తాను అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. దానికి భూమి ఆకాశమే సాక్ష్యము. దేవుని బిడ్డలారా, నువ్వు ఎలా తప్పించుకోగలుగుతావు? ఎక్కడ తప్పించుకోగలుగుతావు? అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనములో, నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెను. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఎంత అద్భుతమండి! లోపలికి రండి, దేవుని మందిరములోనికి రండి, దేవుని నామాన్ని ఉచ్చరించండి, ఆరాధించండి, గణపరచండి. అప్పుడు దేవుడు మీకున్నటువంటి శాపాన్ని తీసివేసి మీకు సమాధానం ఇస్తాడు. తన యొక్క సన్నిధి కాంతిని మీరు లోపల ఉన్నప్పుడు, మందిరంలో ఉన్నప్పుడు మీ పైన దానిని ఉదయింపజేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, మీ పైన చీకటి ఏమాత్రము ఉండదు, వెలుగు ఉంటుంది, దేవుని మహిమ ఉంటుంది. దేవుని మహిమ చేత మీరు నింపబడతారు. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా దేవుడు లోపలికి రండి అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాడు. పిలుపుడు విన్న నీవు నీ కుటుంబంతో సహా దేవుని మందిరము లోపలికి మీరు వచ్చినట్లయితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.
దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు దేవుని బిడ్డలారా. అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది కదా, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. మీ ఎదుట పెట్టాడు. జీవ మరణములు, ఆశీర్వాదము, శాపము మీ ఎదుట పెట్టి ఉన్నాడు. ఉదయకాల సమయంలో ఈ వాక్యం విన్నట్లయితే దేవుని మందిరానికి వెళ్ళండి, సిద్ధపడండి దేవుని మందిరానికి వెళ్ళడానికి. అలా మీరు వెళ్ళినప్పుడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమను తన మంచి ధననిధిని తెరుచును. నీవు నీ కుటుంబము దేవుని మందిరములోనికి మీరు వెళ్ళినట్లయితే దేవుడు తన యొక్క ఆకాశమను తన మంచి ధననిధిని తెరుస్తూ ఉన్నాడు. తెరిచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆయన నిండారుగా ఆశీర్వదిస్తున్నాడు. అట్టి ఆశీర్వాదం కావాలంటే దేవుని మందిరములోనికి వెళ్ళండి, దేవుని ఘనపరచండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.